నకిలీ మిర్చి విత్తనాలతో దారుణంగా నష్టపోయిన రైతులు ఖమ్మంలో ఆందోళనకు దిగటంతో ఉద్రిక్తత ఏర్పడింది. గాంధీ చౌక్ లో విత్తనాలు అమ్మిన షాపుల ముందు ధర్నా చేశారు రైతులు. ఖమ్మం వరంగల్ సరిహద్దులోని తండాల్లో మిర్చి విత్తనాలు నాటిన రైతులకు దిగుబడులు రాలేదు. అటు అధికారులకు ఇటు వ్యాపారులకు ఎన్నిసార్లు చెప్పినా రైతుల ఆవేదనను పట్టించుకోలేదు. దాంతో విసుగెత్తిన వందల మంది రైతులు షాపుల దగ్గర ధర్నా చేశారు. ఈ ఆందోళన చూసిన వ్యాపారులు తమ షాపులు మూసేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కొందరు వ్యాపారులు రైతుల మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత తలెత్తింది. దాంతో పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చారు. రైతుకు అదే మరి మిర్చి తోట విత్తనాల గురించి జీవో విత్తనం ఇచ్చి అందరూ మోసాలు చేసి చాలా చికాచిగా రైతులు ఒక్కొక్క ఎకరానికి 70,000, 80,000, 90,000 లక్షల రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి 3 నెలలు తోటేసండి. 3 నెలలు తోటేసి 3 నెలల కానీ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మేము చేసి ఏం చేయాలి? దాని పరిస్థితి ఏం కావాలి? అట్లానే ఆలోచించి మాకు పరిశ్రమ చేస్తారో పరిష్కారం చేయండి. ఇప్పుడు రకాలు ఇందులో ఇదొక రకము, ఇదొక రకము. మార్కెట్ లో అసలు దిగుబడి రాదు. మాకు రైతులు కూడా ఇది ఒకటే కంపెనీ, ఇది ఒకటే కంపెనీ, ఇది ఒకటే కంపెనీ. ఇది దేవారంటే ఇదే జీవా, ఈ రెండు జీవా. ఇట్లా కొంటారు మాకు మార్కెట్ లో. ఇట్లా మార్కెట్ లో పోతే కొంటారు. ఎకరానికి వచ్చేసి 60-70 రూపాయలు పెట్టుబడి పెట్టేసినాం. 60-70 పెట్టుబడి పెట్టేసినాం. ఇప్పుడు ఆ చెట్లు ఇంత ఉన్నాయి, ఉట్టి చెట్లే. మళ్ళీ ఏం చేస్తాం? ఇప్పుడు 50 ఏళ్ళంటే మిర్చి నారు దొరకదు. ఇప్పుడు వర్షాలు పడ్డాయి, ఆ చెట్లు పీకలేవు, ఆ పంట మాకు దిగుబడి రాదు. ఇప్పుడు మాకు వచ్చేసి నష్టపరిహారం ఎకరానికి చొప్పున వచ్చేసి 1,50,000 రూపాయలు కట్టేస్తాం. మాకు ఏ గొడవ 2 ఎకరాలు వేసినామండి. వేస్తే మా దానికి ఏం తెలుసు అండి, మంచి విత్తనము, మంచి పెట్టుబడి వస్తుంది, మంచి ధనారండి. సరే తీసుకున్నాం, ఇది వేసిన ఇప్పుడు లాస్ట్ పార్ట్ ఉంది. దానికి లాస్ట్ పార్ట్ ఇప్పుడు వేస్తే కాయ ఈ సైజు లావు కాయలు ఉన్నాయి, సన్నకాయలుగా లావు ఉన్నాయి. అవి ఇప్పుడు చేస్తే దగ్గర 1,50,000 పెట్టండి. నేను పెట్టుబడి 1,50,000 పెట్టాయి. ఇప్పటికైనా మేము కంప్లైంట్ ఇస్తాంటే ఇచ్చుకొని ఇప్పుడు వస్తే ఇది చేస్తారండి వాళ్ళు. ఇంకా ఈ సైజు మొత్తం 3-4 రకాలు ఉన్నాయండి. ఇలా 3-4 రకాలు ఉన్నాయి. మంచి విత్తనం అని వేసినామండి. రైతులు మాకేం తెలుసు అండి, వేసిన తర్వాత లాస్ట్ ఇప్పుడు పీకలన్నా పీకేది కాదు. ఇప్పుడు వేయాలని కూడా మాకు ఇది కాదు. ఇప్పుడు పంటది కూడా తోట, చిన్న మొక్కలు అయితే వేస్తామని పెద్ద తోట.